మోదీ టూర్ తర్వాత తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సభలో సీఎం రేవంత్ చేసిన పెద్దన్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ ను బొంద పెట్టేది రేవంతే అన్న కేటీఆర్. కాంగ్రెస్ పాలిట రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతారన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మోదీ నేడు హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటించారు. 11 అంశాలపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు అందజేశారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం సహా కార్యక్రమాలకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. 2వ రోజు సంగారెడ్డి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తమ ప్రత్యర్థి పార్టీలపై ఫైర్ అయ్యారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శించారు. బీఆర్ఎస్ के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपए लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है. ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज करके दबा रहे हैं. మరోవైపు తెలంగాణలో మోదీ పర్యటనతో మొదలైన రాజకీయ రచ్చ కొనసాగుతోంది. నిన్న ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడేభాయ్ అని అనడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న బంధం బయటపడిందని ఆరోపించింది. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పెద్దన్న అన్నంత మాత్రాన 2 పార్టీలు కలిసిపోయినట్టేనా అని కామెంట్ చేశారు. రేవంత్ అలా ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలన్నారు. గవర్నమెంట్ దానికి సంబంధించి పెద్దన్న సంభవిస్తే ఒకటైపోతారా? ఎందుకన్నాడు ఆయన అడగాలి. ప్రధాని మోదీని సీఎం రేవంత్ పెద్దన్న అనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారని, కాంగ్రెస్ ను బొంద పెడతారని ఆరోపించారు. మన బడేబాయ్ ఏమిచ్చిండో, చోటేబాయ్ చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పొలిటికల్ హీట్ పెంచారనే చెప్పాలి.